ఈ కలయిక కారణం ఏం జరిగింది చర్చలు అసలు ఏం జరగబోతోంది? ఆయనైతే నాకున్న అవగాహన మేరకు అయితే మళ్ళీ రాజకీయాల్లోకి రాడు. ఆయన సినిమా పెద్దగా ఓ పెద్ద మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే మద్దతు ఇచ్చే పక్షం 10% నుంచి 18%, 20% ఉంటే తిట్టిపోసే పక్షం 80% అవుతారు. అవునా? ఇప్పుడు తిట్టట్లేదు, తిట్టుకోవట్లేదు, వీలైతే అభిమానిస్తున్నారు. ప్రభాస్ డైలాగ్ టైప్ అలాగనే ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని కూడా అనలేం కదా సార్. సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కాదు కదా, అది అనలేం ఇది అనలేం. ఎందుకంటే సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కానప్పుడు ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ పొలిటీషియనే. పార్టీని నడిపించగలిగి ఉంటే ఆయన ఇవాళ ముఖ్యమంత్రి. 2014లో కనుక ఆయన 2009-10 మధ్యలో ఒక్కసారే కదా పార్టీ పెట్టి కనీసం 5 ఏళ్ళు మెయింటైన్ చేయలేకపోతే ఎట్లాగా? పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవచ్చుగా. 2 చోట్ల తనే స్వయంగా ఓడిపోయినటువంటి సందర్భంలో కూడా పార్టీని నడుపుతున్నాడు కదా ఆయన, నిలబడ్డాడు కదా. అది రాజకీయాల్లో కావాల్సింది. నీకు 18 సీట్లు 18% ఓట్లు ఇస్తే కరెక్ట్ టైంలో ఆయన దారి తెప్పేశాడు. అవును, రాష్ట్ర విభజన టైం, నువ్వు ఒక్క మగాడిగా నిలబడాల్సిన టైం, ఆంధ్ర తెలంగాణలో 2 చోట్ల చుట్టేయాల్సిన టైం, ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడి పెద్దరికంగా ఇదిగో ఇవ్వడాన్ని మేము